దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం విశ్వకర్మ జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగ గుర్తించడంతో పొందూరు మండల కేంద్రంలో కంచి కామాక్షి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కంచి కామాక్షి ఆలయ కమిటీ చైర్మన్ సింహాద్రి ధనుంజయరావు, అధ్యక్షులు కొండపల్లి సూర్యనారాయణ, విశ్వబ్రాహ్మణ సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ సింహాద్రి ధనుంజయరావు మాట్లాడారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు మీరు నడిపించవలసిందిగా పెద్దలందరికీ కోరుతున్నాం. ఇంకా ఏవైనా మా పొరపాటు ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాం. కమిటీ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కంచి కామాక్షి సుబ్రహ్మణ్య సేవా సంఘం ఎప్పుడు ఎలా మొదలైందో అలాగా చేయడానికి మేము సంతోషంగా అందరూ చేస్తాం, ఐక్యతతో ఏకతాటితో. అది మీకు తెలియజేస్తే ఆడవాళ్ళు రండి, మన విశ్వబ్రాహ్మణ ఆడవాళ్ళు రండి. అమ్మా అలాగనే చేరండి, రండి అమ్మా. ఏమన్నా ఎక్కండి అమ్మా. బాలదు ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఇలాగ ఆలయ అభివృద్ధికి కానీ విశ్వబ్రాహ్మణ వాళ్ళు కృషి చేసినంత వేయండి, అందరూ కలిసి వేయండి. మా విశ్వబ్రాహ్మణ మహిళలు మాత్రం వెనకే ఉన్నారమ్మా, ఎప్పుడు కూడా ముందు లేరు. మరి ఏం చేయగలం, ఎప్పుడు అట్టడుగునే ఉన్నాం. మేము మాత్రం జాతిలో వెనకబడే ఉన్నాం. సేవలో అయితే అన్ని కులాలకి మేము సేవ చేయాలి. కానీ మా ప్రత్యేక ధన్యవాదాలు మన కమిటీ తరఫున. మనకి బ్రాహ్మణ సేవా సంఘం పొందూరు 1981లో మా విశ్వబ్రాహ్మణ సభ్యులచే ఏర్పాటు చేయబడి తదుపరి శ్రీ కంచి కామాక్షి దేవాలయం ఏర్పాటు చేసుకొని ఎన్నో కార్యక్రమాలు మా విశ్వబ్రాహ్మణ సభ్యుల, సీనియర్ సభ్యుల, కార్యవర్గ సభ్యుల, అందరి సభ్యుల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా నేటికి దిగ్విజయంగా నడిపించుకుంటున్నాం. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈరోజు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా గుర్తించిన సందర్భంగా శ్రీమద్ విరాట్ విశ్వకర్మ యజ్ఞములు, పూజా కార్యక్రమములు అంగరంగ వైభవంగా రెట్టింపు ఉత్సాహంతో శ్రీ కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘ సభ్యుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో, భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా జరిపించుకున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా రేపు ఈ రాబో దేవీ నవరాత్రి మహోత్సవాలు అవనండి, ఇక ఇతరత్ర ఏ కార్యక్రమాలు అవని మన శ్రీ కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం పొందూరు అంటే మండలాలు ఏర్పడక ముందు ఏర్పడిన సంఘం ఇది. అది కావున పొందూరు, జీసగడ మండలాల్లో తదితర గ్రామాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణ సభ్యుల 50 మంది సహాయ సహకారాలతో, తదితర గ్రామ సభ్యుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నైనా ప్రాంతీయ భేదం లేకుండా ఐకమత్యంతో ఏకతాటితో జరిపించుకుంటామని సభాముఖంగా అందరి తరపున సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఏ రకంగా అందరికీ విచ్చేసినటువంటి భక్తులకి మరియు ప్రజాప్రతినిధులకి, విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, మా రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ ప్రభుత్వం వారికి రాష్ట్ర పండుగ గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా విశ్వబ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని మరొక్కసారి వారందరికీ ప్రభుత్వం వారిని కోరుచున్నాం. మా సంఘం తరఫున జై హింద్, జై విశ్వకర్మ, జై